మత్తయి సువార్త మొదటి అధ్యాయం మొదటి వచనం, ఆ తర్వాత రెండో అధ్యాయం మొదటి వచనం నుండి 5వ వచనం వరకు చదువుకుందండి. అబ్రహాము కుమారుడును దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. రెండో అధ్యాయం మొదటి వచనం. రాజైన హేరోదు దినముల యందు యోదయా దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడు ఇక్కడున్నాడు, తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింపవచ్చితమని చెప్పిరి. హేరోదు రాజు ఈ సంగతి వినినప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేములో ఉన్న వారందరూ కలవరపడిరి. కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజల్లో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడిగను. అందుకు వారు, యోదయా బెత్లెహేములోనే. ఏలయనగా యోదయా దేశపు బెత్లెహేమ, నువ్వు యోధా ప్రధానుల్లో ఎంత మాత్రమును అల్పమైన దానవు కావు. ఇశ్రాయేలులను నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా రాయబడి ఉన్నది అనిరి. దేవుడు ఈ మాటలను దీవించునుగాక. మరొక వచనాన్ని దేవుని వాక్యంలో నుండి చదువుకుందండి. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15-16 వచనాలు. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15 వచనం 16 వచనం. అందులో నుండి మధ్యలో నుంచి నేను చదువుతున్నా చూడండి, లేదంటే ఆ వచనం అంతా చదివేస్తాను. నిర్మలమైన మనస్సాక్షి గలవారై మీలో ఉన్న నిరీక్షణను గురించిన మిమ్మల్ని హేతు అడుగు ప్రతి వానికిని సాత్వికంతోనూ భయంతోనూ సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి, ఈ మాట కొంచెం జాగ్రత్త చూడండి, మీ హృదయముల యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. మీ హృదయముల యందు క్రీస్తుని ప్రభువును ప్రతిష్ఠించుడి. సో ఈ ఉదయకాల సమయంలో నాకు ఇవ్వబడిన పాంప్లెట్లో 2 మాటలు రాయబడ్డాయి. అది మందిర ప్రతిష్ట వార్షికోత్సవము, రెండోది క్రిస్మస్. ఇక్కడికి వచ్చిన తర్వాత మరొకటి తెలిసింది, అదేంటంటే వివాహ వార్షికోత్సవం. మొత్తానికి ఈ మూడింటిని కలిపి చెప్పేస్తాను నేను, జాగ్రత్తగా దేవుని మాటలు విందండి. సో యేసుక్రీస్తు ప్రభువుని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఈ ఉదయకాల సమయంలో మన హృదయముల యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుకోవాలి. క్రిస్మస్ అంటే చాలాసార్లు నేను ఈ ఉదయకాల సమయంలో ఒక సిరీస్ లాగా నడుస్తుంది ఇది. అందులో భాగంగా ఈ ఉదయకాల సమయంలో కూడా క్రిస్మస్ అంటే ఒక అర్థాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. క్రిస్మస్ అంటే ఏంటి అంటే క్రీస్తును ఆరాధించుట, క్రైస్ట్ వర్షిప్. ప్రభువును మాత్రమే మనము మాస్ అంటే అందరికి తెలిసినట్లుగా ఆరాధించటం. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో వర్షిప్ క్రైస్ట్ ప్యాషనేట్లీ, ఈ మాటను కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేయండి. ప్యాషనేట్లీ అంటే మక్కువతో ప్రభువుని ఆరాధించుట, ప్రేమతో ప్రభువుని ఆరాధించుట, ఆసక్తితో ప్రభువుని ఆరాధించుట, ప్రతిష్టతతో దేవుణ్ణి ఆరాధించుట. వర్షిప్ క్రైస్ట్ ప్యూర్లీ, క్రీస్తుని సంపూర్ణంగా ఆరాధించటం. వర్షిప్ క్రైస్ట్ హార్ట్ఫుల్లీ, మనము హృదయపూర్వకంగా ప్రభువుని ఆరాధించటం. ఇది ఈ ఉదయకాల సమయంలో మనం కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేయాల్సింది. అందులో భాగంగా యేసుక్రీస్తు ప్రభువుని గురించి రాయబడిన కొన్ని మాటలు త్వరగా మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, 2వ అధ్యాయం మొదటి వచనంలో రాజు అయిన, ఇక్కడ 3 వ్యక్తుల పేర్లు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఒక ఆయన పేరు హేరోదు, అదే దేశంలో. రెండో ఆయన బెత్లెహేములో పుట్టిన యేసు, మూడోది ఆ దేశానికి వచ్చిన జ్ఞానులు. సో మొదటి వచనాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే హేరోదు రాజు కనిపిస్తూ ఉన్నాడు. ప్రపంచాన్ని ఏలబోతున్న యేసుక్రీస్తు ప్రభు కనిపిస్తూ ఉన్నారు. ఆయన దగ్గరకు వచ్చిన జ్ఞానులు కూడా మనకి కనిపిస్తూ ఉన్నారు. ఇంతకీ ఈయన ఎక్కడ పుట్టాడు అని మనం ఆలోచన చేస్తే యోదయా దేశపు బెత్లెహేములో ఆయన జన్మించాడు అన్న సత్యాన్ని మనం ఎరుగుతాం. జ్ఞానులు వచ్చి ప్రభువుని ఎక్కడ పుట్టాడు అని అడిగినప్పుడు లేఖనాల్లో నుండి వారు చూపించిన మాటలు మనకి 5వ వచనంలో కనిపిస్తూ ఉన్నాయి. బెత్లెహేము అది అల్పమైనది కాదు అన్న మాట ఈ అధ్యాయంలో రాయబడింది. కానీ మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనంలో రాయబడిన మాటల, ఎఫ్రాతా బెత్లెహేమ, నువ్వు యోధా దేశపు గ్రామముల్లో స్వల్పమైన దానవు అయినను నా కొరకు ఇశ్రాయేలుని ఏలబోవాడు దీనిలో నుండి వచ్చును అన్న మాట మనకు కనిపిస్తూ ఉంది. కొంచెం ఈ ఉదయకాల సమయంలో కొంచెం జాగ్రత్తగా దేవుని మాటలు వినండి. బెత్లెహేము స్వల్ప గ్రామమే. యోదయా దేశంలో ఉన్న 1000 గ్రామాల్లో అత్యంత చిన్న గ్రామం, స్వల్ప గ్రామం అన్నట్లుగా బెత్లెహేమును గురించి మనం ఆలోచన చేయొచ్చు. కానీ బెత్లెహేముకి ప్రపంచం మొత్తంలో అత్యధికమైన ప్రాధాన్యత కలిగిన పట్టణం అయిపోయింది. ఇప్పుడు బెత్లెహేము అనంటే ప్రపంచం మొత్తానికి సెంటర్ పాయింట్ అయింది. ఎందును బట్టి అనంటే బెత్లెహేము గ్రామాన్ని బట్టి కాదు,
బెత్లెహేము గ్రామాన్ని బట్టి చూస్తే ఉన్న ఊర్లన్నింటిలో స్వల్పమైన ఊరు, కానీ ఇప్పుడు దానికి ఉన్న పొజిషన్ను చూస్తే దేనిని బట్టి అంత ఆధిక్యత ప్రాధాన్యత వచ్చిందంటే కేవలం ప్రభువుని బట్టి. దేనిని బట్టి చెప్పండి? ఆ స్థలంలో ఎవరున్నారు? ఒకవేళ ఆ స్థలంలో ప్రభువు లేకుండా, ప్రభువు పుట్టకుండా వేరే చోట పుడితే ఆ స్థలానికి అంత పేరు వచ్చేదా? ఏమాత్రము రానే రాదు. ఈరోజు మనల్ని కూడా జాగ్రత్తగా ఆలోచన చేస్తే మన శరీర భాగములన్నిటిలో అత్యంత చిన్న భాగం మన హృదయం. ఆ హృదయంలో ప్రభువుని ప్రతిష్ఠించుకోగలిగితే ఆ చిన్న హృదయము ప్రపంచాన్ని ఏలే పెద్ద హృదయం అవుతుంది. ఆ చిన్న వ్యక్తి ప్రపంచానికి ప్రాధాన్యతనిచ్చే గొప్ప వ్యక్తి అవుతాడు. దేనిని బట్టి అని మనం ఆలోచన చేస్తే ఆ హృదయంలో ఎవరు ఉండాలి చెప్పండి? ఆ స్థలంలో ఎవరు ఉండాలి? ప్రభువు ఉండాలి. ప్రభువు లేకుండా నీ హృదయంలో కానీ నీ జీవితంలో కానీ ప్రభువు లేకుండా నువ్వు ఎంత ప్రాధాన్యత సంపాదించుకున్నా అది శూన్యము అన్న మాటలు మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. దీనికి మరొక పేరు కూడా ఉంది. అదేంటి అని అంటే, బెత్లెహేముకున్న మరొక పేరు ఏంటి అని అంటే ఎఫ్రాతా అన్న పేరు, పాత పేరు ఉంది. కానీ బెత్లెహేముకి మరొక కొత్త పేరు కూడా ఉంది. అదేంటి అని అంటే లూకాసు వార్త 2వ అధ్యాయంలో దానికున్న మరొక పేరుని మీకు జ్ఞాపకం చేస్తాను. దాని పేరు ఏంటంటే అది దావీదు ఊరు. ఎవరు ఊరు చెప్పండి? 2వ అధ్యాయం నేను చదువుతున్నా, జాగ్రత్తగా చూడండి. 4-5 వచనాలు కలిసి ఉన్నాయి. వాటిలో నుండి నేను చివరి మాటలు చదువుతున్నాం. మరియ కూడా ఆ సంఖ్యలో రాయబడుటకు గలిలయలోని నజరేతు నుండి యోదయలోని బెత్లెహేము అనబడిన దావీదు ఊరికి వెళ్ళెను. ఏ ఊరు అని రాయబడింది చెప్పండి? దావీదు ఊరు. ఎప్పుడైతే దావీదు ఊరు అని పిలువబడిందో దానికి చరిత్రకారుడు డాక్టర్ లూక్ రాస్తూ 11వ వచనంలో ఇలాగ రాశారు: దావీదు పట్టణమందు నేడు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. గ్రామం కాస్త ఏమైపోయింది చెప్పండి? పట్టణం అయిపోయింది. దానికి అద్భుతమైన విషయాలు ఈ ఉదయకాల సమయంలో మనం జాగ్రత్తగా నేర్చుకుందాండి. దావీదు పట్టణము, దావీదు అన్న వ్యక్తిని మొట్టమొదటిసారిగా మనం ఎక్కడ చూడొచ్చు బైబిల్లో అని మనం ఆలోచన చేస్తే, మొట్టమొదటిసారి ఆయన పేరు ప్రస్తావించబడింది రూతు గ్రంథంలో. ఎక్కడ ప్రస్తావించబడింది చెప్పండి? రూతు గ్రంథంలో. దావీదు ఒక మనవడుగా, ముది మనవడుగా ఆయన పేరు ప్రస్తావించబడింది. ఈ ఉదయకాల సమయంలో పర్లేదు 3 గంటలలా చెప్పొచ్చు అన్నట్టు చెబుతున్నా. ఎందుకంటే 3 గంటల్లో ప్రార్థన చేద్దాం అనుకున్నారు కదా, అందుకని సంఘం అంతటిని ప్రిపేర్ చేసి నీ ఇష్టం అన్నట్టు చెప్తుండ్రు. నాకు చాలా సమయం ఉంది, చాలా పనులు ఉన్నాయి, కాబట్టి చాలా క్లుప్తంగా మీకు జ్ఞాపకం చేస్తాం. రూతు గ్రంథంలోనికి రండి. రూతు గ్రంథంలో మొత్తం 4 అధ్యాయాలు ఉన్నాయి. 4 అధ్యాయాల నుండి ఒక్కొక్క అధ్యాయం నుండి 2 విషయాలు చొప్పున ఒక 8 విషయాలు ఈ ఉదయకాల సమయంలో మనం జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. అసలు ఒక మాటలో చెప్పాలంటే రూతు గ్రంథం మొత్తం ఏ స్థలం మీద తిరుగుతూ వచ్చింది అనంటే బెత్లెహేము మీద తిరుగుతూ వచ్చింది. రూతు గ్రంథానికి హార్ట్ ఆఫ్ ద కంటెంట్ ఏంటి అని మనం ఆలోచన చేస్తే రూతు గ్రంథంలో ఉన్న హృదయము, దాన్ని హృదయపు స్థలం ఏంటి అని అంటే బెత్లెహేము. బెత్లెహేము అంటే అర్థం ఏంటి చెప్పండి? రొట్టెల ఇల్లు. ఇట్ ఈజ్ ఏ హౌస్ ఆఫ్ బ్రెడ్. రొట్టెల ఇంట్లో మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉండాలో దేవుని వాక్యంలో నుండి ఒక 4 అధ్యాయాల నుండి 4 ప్రాముఖ్యమైన విషయాలు, దాంతోపాటు దానికి అనుబంధంగా ఇంకొక 4 విషయాలు మీకు త్వరగా జ్ఞాపకం చేస్తాను. సో జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే, క్రీస్తు లేకపోతే బెత్లెహేముకు ప్రాధాన్యత లేదు. క్రీస్తు లేకపోతే క్రైస్తవులకు ప్రాధాన్యత లేదు. ఒకవేళ క్రీస్తు లేకపోతే నీకు నాకు ప్రాధాన్యత కూడా లేదు. ఇంకో మాట, క్రీస్తు లేకపోతే సేవకులకు కూడా ప్రాధాన్యత లేదు. కానీ మనం ఏం చేస్తున్నాం అంటే క్రీస్తుని పక్కన పెట్టి మనల్ని మనం షో చేసుకోవటం ప్రారంభించిన, అందుకే అధోగతి పాలైపోతున్నాం. కాబట్టి క్రీస్తు లేకుండా మనం మన జీవితాలను కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, ఒక ఫ్యామిలీలో క్రీస్తు లేకుండా కొంతకాలం ప్రయాణం చేశారు. తిరిగి మరలా క్రీస్తు దగ్గరికి వచ్చిన ఫ్యామిలీ రూతు గ్రంథంలో మనకు కనిపిస్తూ ఉంటుంది. త్వరగా తీయండి. సో ఒకవేళ టైటిల్స్ పెట్టుకోవాలంటే ఇలాగ రాసుకోండి: బ్యూటిఫుల్ థింగ్స్ ఫ్రమ్ ద బెత్లెహేమ్. బెత్లెహేము నుండి చాలా అద్భుతమైన అందమైన విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. 1వ అధ్యాయం 1వ వచనం. 1వ అధ్యాయం 1వ వచనం. త్వరగా చదవాలి, జాగ్రత్తగా వినండి. అవకాశం ఉంటే నేనే చదువుతాను, జాగ్రత్తగా వినండి మీరు. న్యాయాధిపతులు ఏలిన దినముల యందు దేశములో కరువు కలగగా యోదా బెత్లెహేము నుండి ఒక మనుషుడు తన భార్యను తన 2 కుమారులను వెంట పెట్టుకొని మోయాబు దేశమున కాపురముండుటకు వెళ్ళెను. జాగ్రత్తగా వినండి. మనందరి పరిస్థితి ఇదే. మనం ఎక్కడి నుండి ఎక్కడ ప్రయాణం చేస్తున్నాం అంటే బెత్లెహేము నుండి లోకములోనికి ప్రయాణం చేస్తున్నాం. మన ప్రయాణం అంతా ఎక్కడి నుండి ఎక్కడ చెప్పండి? ఫ్రమ్ బెత్లెహేమ్ టు
దిస్ వరల్డ్, ఈ లోకానికి మనం ప్రయాణం చేస్తూ ఉన్నాం. ఎందుకు ఈ లోకానికి ప్రయాణం చేస్తున్నాం అని మనం ఆలోచన చేస్తే ఏదేను వనం దగ్గరికి రావాలి. ఏదేను వనంలో మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఓ పెద్ద రొట్టెల ఇల్లు అది ఏదేను కూడా. దాంట్లో ఆ మధ్య భాగంలో ఏముందనంటే జీవవృక్ష ఫలములు ఇచ్చే వృక్షం ఉంది. ఈ జీవవృక్ష ఫలములు తినండి అనంటే మనుషుడు ఆదాము అవ్వలు కలిసి మేము ఇది తినవండి, మాకు కావాల్సింది మేము తింటాం అని చెప్పేసి వాళ్ళు ఇష్టం వచ్చిన దాన్ని తినేశారు. దేవుడు అన్నాడు, మీరు ఈ మధ్య స్థలంలో, ఈ ఏదేను మధ్యలో, ఈ బేతేలు మధ్యలో మీరు ఉండటానికి, ఈ బెత్లెహేము మధ్యలో మీరు ఉండటానికి అవకాశం లేనే లేదు. మిమ్మల్ని నేను నా సన్నిధిలో నుండి ఏం చేస్తున్నా చెప్పండి, వెళ్ళగొట్టబడతా ఉన్నా. అందుకే జీవవృక్ష ఫలములు తినవలసిన మానవుడు తినకుండా ఏదేనులో నుండి వెళ్ళగొట్టబడ్డాడు. ఇక్కడ బెత్లెహేములో ఉండవలసిన ఈ నయోమి కుటుంబం అక్కడ సమృద్ధి సరిపోక, ఆహారం సరిపోక, దేవుడు ఇస్తున్న ఆ రొట్టెలు సరిపోక, అక్కడ ఏదో కరువు ఉందనుకొని, సమృద్ధి లేదనుకొని, లోకంలో ఏదో దొరికిద్దని ప్రయాణం చేసింది. ఎక్కడికి ప్రయాణం చేశారు అనంటే వారు ఏదేనులో నుండి లోకములోనికి ఆదాములు అవ్వలు వెళ్ళగొట్టబడ్డారు. వీళ్ళను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఆ వ్యక్తుల పేర్లు కూడా అక్కడ రాయబడతా వచ్చినాయి. బెత్లెహేము నుండి ఒక మనుషుడు, ఆయన పేరేం పేరు చెప్పండి, 2వ వచనంలో ఎలీమెలెకు, అతని భార్య పేరు నయోమి, 2 కుమారుల పేర్లు కూడా రాయబడతా. ఒక కుటుంబం ఏం చేయబడింది అనంటే బెత్లెహేము నుండి అది బయటికి వెళ్ళిపోయింది. ఈరోజు మనందరి పరిస్థితులు ఎలా ఉన్నాయనంటే మనకి రొట్టెల ఇంటిలో యేసుక్రీస్తు ప్రభు అనే జీవాహారం దొరుకుతూ ఉండగా మనకి ఈ ఆహారం సరిపోదు అనుకొని ఆహారము కాని దాని కొరకు లోకములోనికి మనం ప్రయాణం చేస్తూ ఉన్నాం. ప్రయాణం చేసి 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 సమస్తము కోల్పోయిన తర్వాత, ఉన్నవన్నీ పోయిన తర్వాత, సమస్తము కోల్పోయిన తర్వాత ఆహారం పోయింది, ఆరోగ్యం పోయింది, అనారోగ్యాలు పెరిగిపోయినాయి, మధ్యలో సంబంధాలన్నీ పోయినాయి, మరణం సంభవించింది, ఒంటరితనము మిగిలిపోయింది. అలాంటి సందర్భంలో మరలా మనం ఎటువైపు చూస్తున్నాం అనంటే ఈ అధ్యాయం ప్రారంభం చూడండి ఎలాగ ప్రారంభించబడింది అనంటే ఎక్కడి నుండి ఎక్కడికంటే చెప్పండి, బెత్లెహేము నుండి, యోధా దేశపు బెత్లెహేము నుండి ఎక్కడికి వెళ్ళిపోయారు చెప్పండి, మోయాబు దేశానికి వెళ్ళిపోయారు. ఈ అధ్యాయం చివరికి వచ్చేసరికి చివరి వచనం 22వ వచనం, అట్లు నయోమి ఆమెతో కూడా మోయాబురాలైన రూతు అను ఆమె కోడలను మోయాబు దేశము నుండి తిరిగి వచ్చి, ఇదే అండర్లైన్ చేసుకోవాలి. ఎక్కడికి వచ్చారు చెప్పండి వీళ్ళు, మరలా ఎక్కడికి వచ్చారు అని మనం ఆలోచన చేస్తే వారు మరలా బెత్లెహేమునకు తిరిగి వచ్చిరి. ఏ సమయంలో వచ్చారు అనంటే వారిద్దరూ యవల కోత ఆరంభములో బెత్లెహేము చేరిరి. మొదటి అధ్యాయం ప్రారంభం బెత్లెహేముతో ప్రారంభించబడింది, మొదటి అధ్యాయం ముగింపు కూడా బెత్లెహేముతోనే ముగించబడింది. మొదటి అధ్యాయం ప్రారంభంలో బెత్లెహేము నుండి లోకంలోనికి వెళ్ళిపోయిన మనుషులను చూస్తున్నాం. ఆ చివరిలో మొత్తం కోల్పోయి ఇప్పుడు ఏమీ లేకుండా రిక్తురాలుగా ఎక్కడికి వచ్చింది మరలా అంటే బెత్లెహేమునకు వచ్చింది. ఇక్కడ 2 మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. నెంబర్ 1, ఇక్కడ నేర్చుకునే మొట్టమొదటి సత్యం ఏంటంటే బెత్లెహేము అనే దానికి యేసుక్రీస్తు ప్రభు ఉన్న స్థలంలోనికి, యేసుక్రీస్తు జన్మించిన స్థలంలోనికి, యేసుక్రీస్తు ఒకవేళ మన హృదయాల్లో జన్మిస్తే ఆ స్థలంలోనికి తిరిగి రావాలి. సో ఇంగ్లీష్లో 4 ఆర్లు మీకు జ్ఞాపకం చేస్తా, జాగ్రత్తగా రాసుకోండి. నెంబర్ 1, ఇట్ ఈజ్ ఏ రిటర్న్. ఎక్కడికి రావాలి మరలా మనం చెప్పండి. లోకములో ఎక్కడికి పరిగెత్తినా ఎక్కడ నీకు క్షేమం ఉండదు. ఎక్కడ నీకు క్షేమము, నీకు భద్రత, నీకు సమృద్ధి, నీకు సంతోషము, సకలము, నీకు ఆశీర్వాదం ఎక్కడ అంటే ఎక్కడ చెప్పండి, బెత్లెహేములోనే. ఎందుకు అనంటే బెత్లెహేములో మన ప్రభు అయిన యేసుక్రీస్తు నీ కొరకు నా కొరకు 2020 సంవత్సరాల క్రితం జన్మించాడు. నేటికి ఆయన జన్మిస్తూనే ఉన్నాడు. ఈరోజు కూడా బైబిల్ చదివితే నేడు దావీదు పట్టణమందు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. అక్కడ ఉంటేనే మనకు క్షేమము. ఇక్కడ 2 విషయాలు త్వరగా మీకు జ్ఞాపకం చేస్తాం. మొదటి అధ్యాయం మనకి ఏమని జ్ఞాపకం చేస్తుందంటే మనమందరము లోకములో నుండి క్రీస్తు దగ్గరకు తిరిగి రావాలి. వీ హ్యావ్ టు రిటర్న్ టు ద క్రైస్ట్. మనం ఎక్కడికి తిరిగి రావాలి చెప్పండి. మనము చాలా సందర్భాల్లో వీళ్ళు బెత్లెహేమునకు తిరిగి వచ్చారు. బెత్లెహేములో ఏముంది అన్న మాటలు మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే బెత్లెహేములో ఉన్న 2 విషయాలు మొదటి అధ్యాయంలో నుండి మీకు జ్ఞాపకం చేస్తాను. ఆమె పేరు ఏమని రాయబడిందో చూడండి, 21వ వచనంలో, క్షమించండి 20వ వచనంలో, 20వ వచనం, ఆమె సర్వశక్తుడు నాకు చాలా దుఃఖం కలగజేసిన గనక నన్ను నయోమి అనక మారా అనుడి. సో మధురంగా ఉన్న ఆమె ఏమైపోయిందంటే చెప్పండి, బయటికి వెళ్ళిపోవడంతోనే దుఃఖంలోనికి వెళ్ళిపోయింది. ఓ నయోమి ఆమె మధురము అని రాయబడింది. మారా అంటే ఏమైపోయింది చెప్పండి, చేదైపోయింది. ఒక మాట చెప్తాను మీకు, జాగ్రత్తగా వినండి. లోకములో మీరు ఏది తిన్నా మీ జీవితాలు చేదుగానే ఉంటాయి. దెర్ ఈజ్ నో స్వీట్నెస్, ఎవ్రీథింగ్ దెర్ ఈజ్ ఎ బిట్టర్నెస్. ఆ దేశంలో, మోయాబు దేశంలో ఏముంది చెప్పండి, చేదే ఉంది, మారానే ఉంది. ఆ దేశంలో ఉన్నంత కాలం మనము మారా జీవిత అనుభవాలే అనుభవించాలి. ఒకవేళ ఇప్పటికే
మన జీవితాలు చేదైపోతే, చేదైన వేరులు ఏమన్నా మన జీవితాల్లో మొలిస్తే మరలా రండి ప్రభు దగ్గరికి. మీ జీవితాలను మధురంగా మార్చగలగటానికి బెత్లెహేములోనే అది సాధ్యం. ఇంకెక్కడ సాధ్యం అవటానికి అవకాశం లేనే లేదు. ఎక్కడ సాధ్యపరచబడగలం అనంటే యేసు క్రీస్తు జన్మించిన స్థలములోనే మన జీవితాల్లో మాధుర్యం మనకు కనిపిస్తూ ఉంటుంది. నయోమిని అడిగితే నయోమి చెప్తున్న మాట ఏంటనంటే, నా జీవితంలో చాలా లేవు అనుకొని వెళ్ళిపోయాను, కరువు ఉంది అనుకొని వెళ్ళిపోయాను. బెత్లెహేములో కరువు ఏంటండి నాకు అర్థం కాదు. చాలామంది ఏమనుకుంటారంటే మందిరంలో కరువు ఉంది, వాక్యంలో కరువు ఉంది, సేవకుడి దగ్గర కరువు ఉందని లోకం అంతా తిరుగుతారు. తిరగండి, తిరిగినంత కాలం తిరగండి, కానీ ఎక్కడికి రాక తప్పదు. మరలా మందిరానికి రాక తప్పదు, సేవకుని దగ్గరికి రాక తప్పదు, దేవుని దగ్గరికి రాక తప్పదు. మన జీవితాలు పాడైపోకుండా ఉండాలి అని అంటే మనం ఖచ్చితంగా ప్రభు దగ్గరికే రావాలి. నేను ఒక మాట చెప్తాను. చాలా సందర్భాల్లో నయోమి కోడలైన రూతికి ఉన్న అద్భుతం ఏంటంటే, వీళ్ళు ఏ ఆత్మహత్యలు చేసుకోవాలా, అప్పులేని అని ఎక్కడికో పోరంబోకుల దగ్గరికి పోలేదు, అప్పులేని అని ఎక్కడికో తంత్రాల దగ్గరికి పోలేదు. ఎక్కడికి వచ్చారు వీళ్ళంటే నేరుగా బెత్లెహేముకి వచ్చారు. వీళ్ళు మనకి నేర్పించే పాఠం ఏంటంటే, మనం లోకంలో ఉన్నట్లు వైపు చూడొద్దు. నువ్వు ఎక్కడ పాడైపోయినా, ఎక్కడ నీ జీవితం ఆగిపోయినా, నీ జీవితంలో ఎక్కడ చేదొచ్చినా, ఎక్కడికి రావటానికి ప్రయత్నం చేయాలంటే బెత్లెహేము రావటానికే ప్రయత్నం చేయాలి. సో మొదటి అధ్యాయం మొత్తాన్ని ఒక మాటలో చెప్పాలి అంటే అందరూ చెప్పండి, రిటర్న్ టు క్రైస్ట్. ఎక్కడికి రావాలి చెప్పండి? బెత్లెహేము దగ్గరికి రండి. మారాగా మారిన మా జీవితాలు ఏమైపోతాయి చెప్పండి? మధురంగా మారిపోతాయి. రెండో మాటని మీకు జ్ఞాపకం చేస్తాం. ఆమె ఇచ్చిన మరొక టైటిల్ ఏంటి అని మనం ఆలోచన చేస్తే 21వ వచనంలో ఇది ఇంకా గట్టి మాట అండి. ఇది అసలు కరువు అన్న మాట కనిపించదు. 21వ వచనంలో ఏం రాయబడింది? నేను సమృద్ధి గల దానినై వెళ్ళి తిని. యెహోవా చేసిందా లేకపోతే ఆమె చేసుకొని వచ్చిందా రిక్తురాలుగా? చెప్పండి. మళ్ళీ ఏమని చెప్తుంది? యెహోవా నన్ను రిక్తురాలుగా తిరిగి రాజేసను. ఇక్కడ కూడా రెండు మాటలు, రిక్తురాలుగా తిరిగి రాజేసను. చాలా సందర్భాల్లో ఒక మాట అంటాం, మనం అన్నీ బాగున్నప్పుడు ప్రభు దగ్గర రావు. అన్నీ పోయిన తర్వాత ఎవరు గుర్తొస్తారు చెప్పండి? దేవుడు గుర్తొస్తాడు. అందులో నాకు బాగా నచ్చే పెద్ద భాగం ఏంటంటే బైబిల్లో లూకా సువార్త 15వ అధ్యాయంలో ఉన్న తప్పిపోయిన కుమారుడు. దాని మీద ఎన్ని సంవత్సరాలు చెప్పమని చెప్తాం. వాడికి అన్నీ ఉంటే తండ్రితో గొడవపడి నా ఆస్తిని నాకు ఇచ్చే మొత్తం తీసుకొని ఎక్కడికి వెళ్ళిపోయాడు చెప్పండి? బెత్లెహేము నుండి ఎక్కడికి వెళ్ళిండు? మోయాబులోకి వెళ్ళండి. ఏదేనులో నుండి ఎక్కడికి వెళ్ళిపోయాడు? లోకంలోనికి వెళ్ళాడు. తండ్రి ఇంట్లో నుండి ఎక్కడికి వెళ్ళండి చెప్పండి? లోకంలోనికి వెళ్ళిపోయాడు. చివరికి ఏంటి అని అంటే పందుల పొట్టు తినటానికి కూడా వాడికి అవకాశం లేదు. మా పందులకు సరిపోదన్నాడు వాడు. వీడు పందుల పొట్టు తిని నెప్పుకుందాం అనుకుంటే యజమాని ఏమంటాడు చెప్పండి? నీకు ఆ పొట్టు కూడా ఏమనంటే వాడి పరిస్థితి ఎంత దుర్భరం అయిపోయిందంటే, వాడికి కూడా ఏం గుర్తొచ్చిందంటే, మా ఇంట్లో ఉన్న పని వాళ్ళకి సమృద్ధిగా ఆహారం దొరుకుతూ ఉంది. ఈ ఆహారం దేనికి సాదృశ్యం అనంటే ఇదే బెత్లెహేము. ఈరోజు ఎక్కడైనా వెళ్ళండి, ఎంత ఆశతోనే వెళ్ళండి, ఎంత అంతస్తుతోనే వెళ్ళండి, ఎంత మంచి ఆరోగ్యంతోనే వెళ్ళండి, ఎంత యవన కాలంలోనే వెళ్ళండి, కానీ ఒక రోజున మొత్తం ఎంటీ అవుతుంది. నీ జీవితంలో కరువులు వస్తాయి. కరువులు వచ్చినప్పుడు, రిక్తుడిగా మారిపోయినప్పుడు నీకు కనిపించేది యేసుక్రీస్తు రక్తం మాత్రమే. జాగ్రత్తగా వినండి. నేను సమృద్ధి కలిగిన దానిగా వెళ్ళాను, యెహోవా నన్ను రిక్తురాలుగా చేశాను. ఎందుకంటే నేను మాట విన్నగా ఎలా రిక్తురాలు అయిపోయిందంటే, భార్య ఒక్కటే మిగిలిపోయింది, భర్త చనిపోయిండు, 2 కుమారులు చనిపోయారు, ఒక కాళ్ళు ముద్దు పెట్టుకొని వెళ్ళిపోయింది, ఒక కాళ్ళు అంటు పెట్టుకొని ఉంది, ఆరోగ్యం పాడైపోయింది, ముసలి అయిపోయింది. ఇప్పుడు ఎక్కడ మారిపోయింది అని అంటే రిక్తురాలుగా మారిపోయింది. నేను చెప్తాను ఇక్కడ మరొక మాట, రిటర్న్ చేయటం మాత్రమే కాదు, ప్రభు దగ్గరికి రావటం మాత్రమే కాదు, రెండోది దేవుడు సమృద్ధిగా ఉండే స్థలంలోనికి మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. ఏంటి అని అంటే ఇక్కడ మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే దేవుడు మన జీవితాల్లో ఎంటీనెస్ని ఎప్పుడూ ఉంచడు. ఇంకొక మాట కూడా మీకు జ్ఞాపకం చేస్తాం, ఆయన మన కోసం తన్ను తాను రిక్తునిగా చేసుకుంటాడు. దేనికోసం అంటే మనల్ని సంపూర్ణంగా చేయటానికి, మనల్ని క్రీస్తులో అన్నీ కలిగిన వారిగా సమృద్ధిగా చేయటానికి. యేసుక్రీస్తు ప్రభు ఆయన అన్నీ ఉన్నవాడైన రిక్తుడిగా మారిపోయాడు. ఈ 2 మాటలు మొదటి అధ్యాయంలో నుండి మనం నేర్చుకోవాలి. ఎక్కువ విషయాలు మీకు జ్ఞాపకం చేయడానికి టైం సరిపోదు, జాగ్రత్తగా వినండి. ఏమేమి చెప్పానండి? మొట్టమొదటిది, బెత్లెహేము మనకేమి నేర్పిస్తుందనంటే, మనము లోకంలోకి వెళ్ళిపోతే మరలా రిటర్న్ అవ్వండి. మరలా ఎక్కడికి రండి? బెత్లెహేముకు తిరిగి రండి. లోకంలోకి వెళ్ళిపోయారు ఆదాము అవ్వలు, అప్పటి నుండి అందరం లోకంలోనే జీవిస్తూ ఉన్నాం.
మనల్ని సృష్టించిన సృష్టికర్త అయిన ప్రభువు దగ్గరకు, యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు, సృష్టికర్త అయిన ప్రభువు దగ్గరకు మరలా రండి. అది మొదటిది. రెండవది, అన్నీ ఇచ్చి పంపించాడు. మనకి ఏదైనా వనంలో ఏమన్నా తక్కువ ఉందా చెప్పండి? ఏమన్నా తక్కువ ఉందా? మరి అన్నీ ఉంటే తినమన్న తినకుండా ఎందుకు తిన్నావు? వేరేది ఎందుకు తిన్నావు? అమ్మగారు చెప్పండి గట్టిగా. మళ్ళీ అయ్యగారు గొంతు మీద కాలేసి ఎందుకు తినిపించారు అయ్యగారులకు కూడా? మొత్తానికి మీరు తిన్నారు. అందుకే వంటలన్నీ ఆడవాళ్ళకే బాగొచ్చు. ఎందుకంటే వాడు చేస్తే మేము తినాలి. మనం జాగ్రత్త, మీరు మరొకలాగా అనుకోమాకండి. జాగ్రత్తగా ఆలోచన చేస్తే దేవుని వాక్యంలో మనము అన్నీ కలిగిన ఏదేనులో నుండి, బెత్లెహేములో నుండి ఏమీ లేని రిక్తురాలుగా అయిపోయి లోకంలోకి వెళ్ళిన తర్వాత ఆయన ఎలాంటి వాడంటే, నువ్వు కనపడితే చాలు పరలోక సింహాసనాన్ని విడిచిపెట్టి నీ కోసం పరిగెత్తుకొని వచ్చి కౌగిలించుకునేంత ప్రేమ కలిగిన వాడు. ఈరోజు ప్రభు దగ్గరికి రావటం, ప్రభు దగ్గరికి రిటర్న్ అవ్వటం మనం నేర్చుకోవాలి. అది అంతా మొదటి అధ్యాయంలో మనం నేర్చుకునే విషయాలు. రెండో అధ్యాయానికి రండి. రెండో అధ్యాయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, రెండో అధ్యాయంలో మరికొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. త్వరగా దేవుని మాటలు విందండి. రెండో అధ్యాయం 1వ వచనం. నయోమి పెనిమిటికి బంధువుడు ఒకడుండెను. అతడు చాలా ఆస్తిపరుడు. అతడు ఎలేమేలుకు వంశపు వాడై ఉండెను. అతని పేరు బోయేజు. అతని పేరేం పేరు చెప్పండి? బోయేజు. రెండో అధ్యాయం చివరి వచనంలో మనం చదివితే, కాబట్టి ఎవల కోతయు గోధుమల కోతయు ముగియ వరకు ఆమె ఏరుకొనుచు బోయేజు పనికత్తల యొద్ద నిలకడగా ఉండి తన అత్త ఇంట నివసించను. ఇక్కడ కూడా రెండో అధ్యాయం నుండి కూడా మీకు త్వరగా కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. మొదటి అధ్యాయం అంతా ఒక మాటలో చెప్పాలంటే ఇట్ ఈజ్ ఏ రిటర్న్. అందరూ చెప్పండి, తిరిగి రండి. మీరు మీ హృదయముల యందు ప్రభువుని ప్రతిష్ఠించుకోండి. ఎక్కడైనా లోకం అంటితే, ఎక్కడైనా లోక మాలిన్యం అంటితే మీరు అక్కడ ఆగిపోవద్దు. లోకం దగ్గర ఎక్కడికి రావాలి మరలా అంటే ప్రభు దగ్గరికి రండి. మరలా మీ హృదయముల యందు ప్రభువుని ప్రతిష్ఠించుకోండి. అది మొదటి అధ్యాయం చెప్పే సత్యం. రెండో అధ్యాయంలో మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, రెండో అధ్యాయంలో మనకొక సమీప బంధువుడు ఉన్నాడు. ఆయన పేరేం పేరు చెప్పండి? బోయేజు. ఈ బోయేజు ఎవరు అనంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తుకి సాదృశ్యం. ఎవరు చెప్పండి? ఈ బోయేజు ఎవరు చెప్పండి? ఆయనే యేసుక్రీస్తు ప్రభు. ఈయన చిన్నవాడా పెద్దవాడా అంటే చాలా ఆస్తిపరుడు. ఏమని రాయబడిందంటే, మొదటి వచనం ఏమని రాయబడింది? అతడు చాలా ఆస్తిపరుడు. ఈరోజు యేసుక్రీస్తు ఆస్తిని లెక్కేయాలంటే ఎవడు వల్ల కాదు. అంబానీలు సరిపోరు, ఎవడు సరిపోడు, అంత ఆస్తిపరుడు. కానీ ఏమీ లేనివాడుగా నీ కోసం నా కోసం దరిద్రుడిగా అయిపోయాడు. కానీ ఇక్కడ రెండు విషయాలు రెండో అధ్యాయంలో కూడా మీకు జ్ఞాపకం చేస్తాం. రెండో అధ్యాయంలో మనం చేయాల్సిన మాట ఏంటంటే, ఇట్ ఈజ్ ఏ మనల్ని విడిపించే మన సమీప బంధువుడు ఒకడున్నాడు. రెండో అధ్యాయం అంతా ఏం జ్ఞాపకం చేస్తాం? ఇట్ ఈజ్ ఏ రిడప్షన్. మొదటి అధ్యాయం అంతా రిటర్న్, మనం ఎక్కడికి రావాలి చెప్పండి? బెత్లెహేముకి ప్రభు దగ్గరికి తిరిగి రావాలి. రెండోది రిడప్షన్, మనల్ని విడిపించేవాడు ఒకడున్నాడు, మనల్ని విమోచించేవాడు ఉన్నాడు. ఇంకా చెప్పాలి అనంటే, నయోమి కోడలైన మోయాబురాయలైన రూతుని విడిపించగలిగిన సమర్థత కలిగిన ఒకడున్నాడు, ఆయన బోయేజ్. ఇంకా ఆయన తప్ప వేరే వాళ్ళు ఎవరు లేనేలేరు. విడిపించడానికి సామర్థ్యం కలిగిన వాడు ఒక్కడు కూడా కనిపించట్లేదు. విడిపించాలి. ఈ మాటను మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, ఈ అధ్యాయంలో 23వ వచనంలో చాలా అద్భుతమైన మాట నయోమి కోడలైన రూతు గురించి రాయబడింది. చూడండి, ఎవల కోతయు, రెండోది గోధుమల కోతయు ముగియ వరకు ఆమె ఏరుకొనుచు బోయేజు పనికత్తల యొద్ద. ఆ మాటను అండర్లైన్ చేసుకోండి, నిలకడగా ఉండి. ఇది ఈ అధ్యాయం మొత్తానికి హైలైట్ మాట. ఎక్కడ నిలకడగా ఉంది చెప్పండి? ప్రభువు దగ్గర నిలకడగా ఉంది, విమోచన దగ్గర నిలకడగా ఉంది, సిలువ దగ్గర నిలకడగా ఉంది. ఈ అధ్యాయం అంతలో జాగ్రత్తగా ఆలోచన చేస్తే రూతు దగ్గర నుండి రెండు లక్షణాలు, నిలకడైన 2 లక్షణాలు మీకు జ్ఞాపకం చేస్తా. మొట్టమొదటిది పనిలో, పరిచర్యలో నిలకడగా ఉంది. ఏం పని చేసిందంటే ఏరుకునే పని. పొలంలో ఏం ఏరుకుంటాం చెప్పండి? పరిగి ఏరుకుంటా ఉంది. అంతా అయిపోయింది, ఏదో మిగిలిపోయిన దాంట్లో ఆమె ఎక్కడ నేను మా ఇంట్లో ఉంటే, మోయాబులో ఉంటే మా అత్త కోసం కష్టపడాల్సిన అవసరం లేదు, ఇక్కడ ఏదో పొలంలో నేను ఇలాంటి పరిస్థితులు పరిగి ఏరుకోవాల్సిన పరిస్థితులు వచ్చినాయి అనుకోలేదు. ఆ పనిని కూడా ఆమె ఎలా చేసింది అని మనం ఆలోచన చేస్తే చాలా సంతోషముగా, చాలా బాధ్యతాయుతంగా చేసినట్లుగా దేవుని వాక్యంలో కనిపిస్తూ ఉంది. మన పని చిన్న పని అయినా సరే, దేవుడు అప్పగించిన పరిచర్య చిన్న పరిచర్య అయినా సరే నమ్మకంగా చేయాలి. పనులు ఎలా ఉండాలి చెప్పండి? చాలా ఆసక్తితో ఉండాలి. చాలా సందర్భాల్లో చిన్న చిన్న పనులు మనకు అప్పగించినప్పుడు సేవకులు కానీ, సంఘ పెద్దలు కానీ, దేవుడు కానీ మనం ఏమంటామంటే, ఇంత చిన్న పని నేను చేయలేనని అనుకుంటాం.
ఇంత చిన్న పని నేను ఎలా చెప్తా? సమీప బంధువుడు బోయేజు వాళ్ళ అత్త చెప్పిన బట్టి ఒకవేళ బోయేజు ఉడిపిస్తే ఏమేమైపోతుంది? బోయేజ్కి భార్య అయితే ఏమవుతుంది చెప్పండి? ఆయన ఆస్తిపరుడు అయితే ఏం కూడా ఏమవుతుంది? ఆస్తిపరురాలు అయితే. నాకు ఆస్తి వస్తుందిలే అని పరిగెరుకోకుండా ఉండాలా? ఒక దినాన ఆస్తిపరుడుగా నువ్వు ఉండాలి అంటే ముందు నీకు అప్పగించబడిన చిన్న పనిలో పరిగెరుకోవటంలో నమ్మకంగా ఉండాలి. చాలామంది ఏమనుకుంటాం అంటే ఒక రోజున నేను యేసుక్రీస్తు కుడిపార్శ్వమున ధనవంతురాలుగా నేను కూర్చుంటానంటే సరిపోదు. ఇక్కడ అప్పగించిన పనిలో, ఈ పరిగెరిగా పనిలో చాలా అప్పటికే ఎవల కోత అంతా, తర్వాత గోధుమల కోత అంతా, 2 పంటల టైము మనకు కనిపిస్తూ ఉంది. చూడండి మరలా ఆ వచనం చదివితే 23వ వచనంలో, ఎవల కోతయు గోధుమల కోతయు ముగియ వరకు. ఎప్పటి వరకు అంటే చెప్పండి? మధ్యలో వెళ్ళిపోవాలా? కొంతమంది మధ్యలో వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. జాన్ మార్క్ అని ఆయన ఒక ఆయన ఉన్నాడు, అపోస్తలుడైన పౌలుతోనూ ఆయన వచ్చాడు. వాళ్ళిద్దరికీ పెద్ద గొడవ అవటానికి కారణం ఎవరు? పౌలుకి బర్నబాకి గొడవ అవటానికి కారణం ఎవరు? ఈ జాన్ మార్కే. ఎందుకు అనంటే పనిని మధ్యలో వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. కొంతమంది పరిచర్ను మధ్యలో వదిలిపెట్టి వెళ్ళిపోతారు. కానీ ఏమని మనం అడిగితే రూత్ ఏం జ్ఞాపకం చేస్తుంది? ఓ మాటలో చెప్పాలంటే రూత్ సంఘానికి సాదృశ్యంగా ఉంది. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు ఆయన సంఘానికి తలగా, శిరస్సుగా ఉంటే రూత్ మనందరికీ సంఘానికి సాదృశ్యంగా ఉంది. ఈ రూత్ దగ్గర మనం నేర్చుకునే మాట ఏంటంటే నిలకడగా ఉండాలి. మొదటిది ఏ విషయంలో నిలకడగా ఉండాలంటే పనిలో నిలకడగా ఉండాలి. అందరూ చెప్పండి, ఈ పనినే ఏమన్నామంటే పరిచర్యలో నిలకడగా ఉండాలి. రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తా. రెండోది ప్రవర్తన విషయంలో నిలకడగా ఉంది. రెండోది ఏ విషయంలో చెప్పండి? నీ ప్రవర్తన ఎలాంటి ప్రవర్తన అని మనం ఆలోచన చేస్తే ఒక మాట చదువుతున్నా చూడండి. ఆమె ప్రవర్తన గురించి ఎంత అద్భుతంగా రాయబడతా వచ్చిందో. దేవుడు మన ప్రవర్తన కూడా చూసేవాడు. చదవండి అన్న వచ్చిన జాగ్రత్తగా. 2వ అధ్యాయంలో నేను చదువుతున్నా, జాగ్రత్తగా చూడండి. బోయేజు 12వ వచనంలో చూడండి. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితంగా ఉండినట్లు నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చునని ఆమెకు ఉత్తరం ఇచ్చును. ఇదంతా ఒక మాటలో చెప్పాలంటే ఇది ఆమె పనిని గురించి చెప్పిన మాటలు. ఆ తర్వాత కింద వచనాల్లోనికి రండి. 19వ వచనంలో, అంతటా అత్త ఆమెతో, నీవు ఎక్కడికి ఏరుకొంటివి, ఎక్కడ పనిచేసితివి, నీ యందు లక్ష్యముంచిన వాడు దీవించబడుగాక అనగా ఆమె తాను ఎవని యొద్ద పనిచేసినో అది అతని అత్తకు తెలియజెప్పి, ఎవని యొద్ద నేడు పనిచేసితువో అతని పేరు బోయేజు అనెను. ఈ మాటలన్నీ కొంచెం జాగ్రత్తగా నిలకడగా ఉన్న మాటలు మనం 21వ వచనంలో కూడా చదివితే, ఆ పంట కోత అంతయు ముగించు వరకు తన పనివారి యొద్ద నిలకడగా ఉండమని నాతో చెప్పిన నేను. ఈ మాటలన్నీ బోయేజు ఏం చెప్తా ఉండో? నిలకడగా ఉండు. మన ప్రభువైన యేసుక్రీస్తు మనకు చెప్తున్న మాట ఏంటంటే నిలకడగా ఉండండి. దీన్ని మన క్రొత్త నిబంధనలు ఏమని చెప్పారంటే ఎబైడ్ అన్న మాట రాయబడింది. ద్రాక్షావల్లో మనం ఎలా ఉండాలి చెప్పండి? నిలిచి ఉండాలి. అప్పుడప్పుడు మనం ఏమంటామంటే మేము బాగా విస్తరించి ఫలిస్తున్నాం అని కొమ్మ తీసుకెళ్ళి ఎక్కడో అతికించుకుంటాం. జాగ్రత్త. ద్రాక్షావల్లో ఉంటేనే మనకి ఫలాలు, ద్రాక్షావల్లో ఉంటేనే మనము బహుగా విస్తారంగా విస్తరించబడి ఫలించడానికి అవకాశం ఉంటుంది. ప్రభువుకి వేరుగా ఉండి చెప్పండి, ప్రభువుకి వేరుగా ఉండి మనం ఏమీ చేయలేము. ఇక్కడ ఈ స్త్రీని గురించి, రూతుని గురించి మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఏమో పనిలో నిలకడగా ఉంది, రెండోది ప్రవర్తనలో ఆమె నిలకడగా ఉంది. ఎంత అద్భుతంగా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఏమో యవనస్త్రాలే కదా, కానీ ప్రవర్తనలో చాలా అద్భుతంగా కనిపిస్తూ ఉంది. ఈరోజు ఈ మాటను కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేస్తే విమోచింపబడిన దగ్గర నుండి, యేసుక్రీస్తు శిలువ రక్తం చేత విమోచింపబడిన దగ్గర నుండి మనల్ని విడిపించడానికి సమర్థుడు యేసుక్రీస్తు ప్రభువే. ఆయన మనల్ని విడిపించిన దగ్గర నుండి మనకు అప్పగింపబడిన పనిలోనూ, మనకు అప్పగింపబడిన ప్రవర్తనలోనూ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ ప్రతిష్ఠ విషయంలో ఈరోజు మీకు జ్ఞాపకం చేసే మాట ఏంటంటే చిన్న పరిచర్య అయినా చాలా అద్భుతంగా నిలిచి ఉండాలి. నీ చిన్న ప్రవర్తన కూడా దేవుడు క్యాలిక్యులేట్ చేసేవాడు. 10 మందిలో ఉన్నప్పుడు కాదు, ఒంటరిగా ఉన్నప్పుడు కూడా నీ ప్రవర్తన ఎలా ఉంది. మనం జాగ్రత్తగా ఆ నైటు 3 అధ్యాయాలు మనం చదువుతాం. ఆ రాత్రి బోయేజ్ దగ్గరికి వచ్చినప్పుడు ఎవరన్నా ఉన్నారా? ఎవరూ లేరు. కానీ ప్రవర్తన విషయంలో కూడా ఆమె చాలా జాగ్రత్తగా ఉన్నట్లుగా దేవుని వాక్యంలో నుండి మనము ఆలోచన చేయాలి. జాగ్రత్తగా ఉండండి. బెత్లెహేము పాఠాలు మనకి ఏమి నేర్పిస్తున్నాయంటే, మొదటి అధ్యాయం ఏమి నేర్పిస్తుంది చెప్పండి? నువ్వు లోకంలో నుండి ఎక్కడికి రావాలి? బెత్లెహేముకు తిరిగి రండి. తిరిగి రావాల్సిందే. దేనికి తిరిగి రావాలి అని అంటే
ఒకవేళ నీ జీవితం చేదైపోతే ఎక్కడికి రావాలి? బెత్లెహేముకి వస్తే మరలా నీ జీవితము నయోమిలాగా మధురంగా మారగలదు. ఒకవేళ అన్నీ పోగొట్టుకుని రిక్తురాలుగా ఉంటే ఎక్కడికి రావాలి చెప్పండి? బెత్లెహేము దగ్గరికి రావాలి. బెత్లెహేములో తిరిగి నీకు సమృద్ధిని దేవుడు అనుగ్రహించగలిగిన వాడు. 2వ అధ్యాయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే 2వ అధ్యాయం ఇట్ ఈజ్ ఎ రిడప్షన్. నిన్ను విడిపించేవాడు వాడే, ఇంకెవడు నిన్ను విడిపించడానికి అవకాశం లేనే లేదు. విడిపించడానికి ఆయనే సమర్థుడు. కాబట్టి ఏ విషయంలో విడిపింపబడిన దగ్గర నుండి నిలకడగా నమ్మకంగా ఉంది అనంటే, మొదటిది పని విషయంలో నమ్మకంగా ఉంది, రెండోది ప్రవర్తన విషయంలో నమ్మకంగా ఉంది. 3వ అధ్యాయానికి రండి. 3వ అధ్యాయంలో మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే 3వ అధ్యాయంలో కూడా కొన్ని మాటలు మీకు త్వరగా జ్ఞాపకం చేస్తాను. 3వ అధ్యాయం మొత్తానికి మంచి వచనాలు 10వ వచనం నుండి నేను చదువుతున్నా. జాగ్రత్తగా చూడండి. 10వ వచనం నుండి ఎవరన్నా ఒకసారి చదవండి. యెహోవా చేత నీవు దీవెన నొందిన దానవు, కొద్దివారినే గాని గొప్పవారినే గాని యవనస్తులను నీ వెంబడింపక ఉండుట వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరీ ఎక్కువైనది. కాబట్టి నా కుమారి భయపడకము. నీవు చెప్పినదంతయు నీకు చేసేదను. నీవు యోగ్యురాలు అని నా జనులందరూ ఎరుగుదురు. నేను నిన్ను విడిపింపగలవాడునన్న మాట ఈ మాట జాగ్రత్త చూడండి. నేను నిన్ను విడిపింపగలవాడునన్న మాట వాస్తవమే. అయితే నీకు నాకంటే సమీపమైన బంధువు ఒకడున్నాడు. ఈ రాత్రి ఉండుము, ఉదయమున అతడు నీకు బంధువని ధర్మం చెరిపినడలా సరి, అతడు విడిపింపవచ్చును. నీకు బంధువని ధర్మం చెరుపుటకు అతనికి ఇష్టం లేకపోయిన ఎడల యెహోవా జీవముతోడు నేనే నీకు బంధువని ధర్మం చెరిపెదను. ఉదయం వరకు పండుకొనుమని చెప్పాను. చాలండి. ఈ 3 వచనాలు అద్భుతమైన వచనాలు. 10, 11, 12, 13 వచనాలు జాగ్రత్తగా ఆలోచన చేస్తే నేను 3వ అధ్యాయం నుండి మరికొన్ని పాఠాలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ బెత్లెహేమ్ నుండి బ్యూటిఫుల్ లెసన్స్ ఏంటి అని మనం ఆలోచన చేస్తే థర్డ్ చాప్టర్ 3rd మీకు జ్ఞాపకం చేస్తే ఇట్ ఈస్ ఎ రిలేషన్షిప్, సంబంధ బాంధవ్యం. మొదటి అధ్యాయం ఏం చెప్పారండి? రిటర్న్, తిరిగి రండి. 2వ అధ్యాయం ఏం చెప్పాను? ఇట్ ఈస్ ఎ రిడెంప్షన్. ఆయన మనల్ని విమోచించేవాడు, విడిపించడానికి తగిన వాడు, సామర్థ్యం కలిగిన వాడు. దాని 3వది ఇట్ ఈస్ ఎ రిలేషన్షిప్. ఆయన మనతో సంబంధ బాంధవ్యం మాత్రమే కాదు, ఆయన బంధుత్వాన్ని చేసుకునేవాడు. ఏం చేసేవాడు చెప్పండి? మనతో రిలేషన్షిప్ని కలిగి ఉండటానికి కావలసిన వాడు. మరొక సమీప బంధువుడు ఉన్నాడు. ఒకవేళ అతడు ఆ బాంధవ్యాన్ని నెరవేర్చకపోతే అప్పుడు నేను 11వ వచనం చదువుతున్నా చూడండి, 12వ వచనం. నేను నిన్ను విడిపించగలవాడును అన్న మాట, నేను నిన్ను విడిపించగలవాడును అన్న మాట వాస్తవమే. అయితే నీకు నాకంటే సమీప బంధువుడు ఒకడు ఉన్నాడు. 13వ వచనం. ఈ రాత్రి ఉండుము, ఉదయమున అతడు నీకు బంధువుని ధర్మము జరిగించిన ఎడల సరి, అతడు విడిపించవచ్చును. నీకు బంధువుని ధర్మము జరుపుటకు అతనికి ఇష్టము లేకపోయిన ఎడల యెహోవా జీవము తోడు నేనే నీకు బంధువు ధర్మము జరిపెదను. జాగ్రత్తగా వినండి. చాలా సింపుల్గా చెప్పేస్తున్నా, జాగ్రత్తగా వినండి. 3వది ఏమని చెప్పానండి? 3వ అధ్యాయానికి టైటిల్ ఏంటి? ఇట్ ఈజ్ ఎ రిలేషన్షిప్. దేవుడు మనతో సంబంధ బాంధవ్యాన్ని నిలిపేవాడు. ప్రభు కన్నా సంబంధ బాంధవ్యం. మనకు ఇంకొక సమీప బంధువుడు ఉన్నాడు. ఎవరు చెప్పండి? మనకి ఇంకొక సమీప బంధువుడు ఉన్నాడు. ఆయన విడిపించకపోతే యేసుక్రీస్తు ప్రభు మనల్ని విడిపించేది. ఇంతకీ ఈ సంబంధ బాంధవ్యుడు ఎవరంటే ధర్మశాస్త్రము. ఏంటి చెప్పండి? ధర్మశాస్త్రము. ధర్మశాస్త్రం మనల్ని విడిపించేది. పాపము నుండి, శాపము నుండి, నరకము నుండి, ఉగ్రత నుండి ఇశ్రాయేలు ప్రజలందరినీ విడిపించాలి అని అంటే అసలు ఇంతకీ ఈ సంబంధ బాంధవ్యం, సమీప బంధువుడు వీడే విడిపించాలి, వీడు విడిపించకూడదని చెప్పేది ఏంటది? ధర్మశాస్త్రమే చెప్పిద్ది. ఇంకేది బోధించిద్ది అని అంటే ధర్మశాస్త్రమే బోధించాలి. కానీ ధర్మశాస్త్రం ఏం చేయలేకపోయిందంటే మనిషిని విడిపించలేదు. మనిషిని ఏం చేయలేకపోయింది చెప్పండి? విడిపించలేకపోయింది. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచనం నుండి కొన్ని మాటలు మీ కొరకు చదువుతున్నా చూడండి. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణ నియమముల నుండి నన్ను విడిపించను. ఆ మాట అండర్లైన్ చేసుకోవాలి. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చెయ్యజాలకపోయెనో దేవుడు దానిని, అందరూ చెప్పండి, ధర్మశాస్త్రము దేనిని చెయ్యజాలకపోయెనో దానిని దేవుడు చేసెను. ఈ మాట చాలా అద్భుతం అండి. దేనిలాగా చేశాడు అని అంటే ఇదిగో క్రీస్తునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. దేవుడు ఎలాగూ చేశాడు అని మనం ఆలోచన చేస్తే ధర్మశాస్త్రము రూతుని విడిపించలేదు. ధర్మశాస్త్రము రూతునికి ఏ సమాధానాన్ని ఇవ్వలేదు.
ధర్మశాస్త్రము రిక్తురాలుగా మార్చేసింది. ధర్మశాస్త్రము పాపం అంటే ఏంటో చూపించింది. ధర్మశాస్త్రము లోకానికి దూరంగా ఉంచింది. ధర్మశాస్త్రము దేవునికి సమీపంగా తీసుకురావడానికి అవకాశం లేదు. ఇంకా చెప్పాలంటే స్త్రీని ధర్మశాస్త్రము కుక్కన్నహీనంగా చూసింది. కానీ యేసుక్రీస్తు ప్రభు అనే మరొక సమీప బంధువుడు, ఆయన మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఉన్న బోయేజ్ ఎలాంటి వాడు అని మనం ఆలోచన చేస్తే, ఈ బెత్లెహేములో మనతో సంబంధ బాంధవ్యానికి కలగజేయటానికి, మనతో రిలేషన్షిప్ కలిగి ఉండటానికి, మనల్ని పక్కన వధువుగా కూర్చొని పెట్టుకోవటానికి కావలసిన యోగ్యుడు, సమర్థుడు, మనల్ని విడిపించగలిగిన వాడు, మనల్ని మనువాడగలిగిన వాడు ఎవరన్నా ఉన్నారు అని అంటే అది మన ప్రభు అయిన యేసుక్రీస్తే. ధర్మశాస్త్రం విడిపించేంత వరకు చూడండి, ధర్మశాస్త్రం ఏం చెప్పింది అని అంటే నా వల్ల కాదని చెప్పింది. ధర్మశాస్త్రం ఏమని చెప్పింది? తెల్లారే పిలిచారు. 4వ అధ్యాయం ఒక మాట చదువుతున్నా చూడండి. 4వ అధ్యాయంలో 7వ వచనం 4వ అధ్యాయం 7వ వచనం మనం చదివితే దానికన్నా ముందే 6వ వచనం రాయబడింది. అతడు ఆ బంధువుడు ఏం చెప్తుండో చూడండి. ఆ బంధువుడు నేను దానిని విడిపించుకోలేను. ఏమని చెప్పాడండి? నేను దానిని విడిపించుకోలేను, నా స్వాస్థ్యమును పోగొట్టుకుందునేమో, నేను దాన్ని విడిపించుకోలేను. ఏమని రాయబడింది? విడిపింపలేను గనుక నీవే నాకు ప్రతిగా బంధువుని ధర్మము జరిగించమని చెప్పాను. ధర్మశాస్త్రం ఏం చేయలేకపోయింది అనంటే, ధర్మశాస్త్రము పాప మరణ నియమముల నుండి మనల్ని విడిపించలేకపోయింది. మనల్ని విడిపించడం ధర్మశాస్త్రం వల్ల కానే కాదు. కానీ ధర్మశాస్త్రం ఏం చేసింది అని అంటే దేవుడు వరకు నడిపించగలదు, సమీప బంధువుడు వరకు నడిపించగలదు. యేసుక్రీస్తు రాకడ వరకు, ఆయన మొదటి రాకడ వరకు ధర్మశాస్త్రం ఇశ్రాయేలు ప్రజలు నడిపించింది. కానీ దానిని మాత్రం విడిపించడం ధర్మశాస్త్రం వల్ల కాలేకపోయింది. ఈ మాటలు కొంచెం జాగ్రత్తగా మనం ఆలోచన చేద్దండి. రెండోది, మొదటిది ఏమని చెప్పారండి? ధర్మశాస్త్రం మనల్ని ఏం చేయలేదు. ఆ సమీప బంధువుడు ఎవరు? బోయేజ్ కన్నా ముందు ఉన్న సమీప బంధువుడు ఎవరని తెలిసింది మనకి? ధర్మశాస్త్రము మనల్ని విడిపించలేకపోయింది. ఒక మాటలో చెప్పాలంటే ధర్మశాస్త్రము ఫెయిల్ అయిపోయింది. మనల్ని రీస్టోర్ చేయటంలో, మనల్ని రిలేషన్షిప్ పెట్టడంలో అది ఏమైపోయింది అని మనం ఆలోచన చేస్తే అది ఫెయిల్ అయిపోయింది. ఇదే వచనాల్లో 3వ అధ్యాయం నుండి మరొక మాటని మీకు జ్ఞాపకం చేస్తా. చూడండి, మరలా రండి. 3వ అధ్యాయం మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే 11వ వచనం. కాబట్టి నా కుమారి భయపడకుము, నీవు చెప్పినదంతయు నీకు చేసేదను, నీవు యోగ్యురాలువని నా జనులందరూ ఎరుగుదురు. బోయేజు రూతుకి ఏం చెప్పాడో వాటిలన్నిటిని చేయటానికి ఎవరికి సామర్థ్యం ఉంది అనంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు, బోయేజుకు మాత్రమే సామర్థ్యం ఉంది. ఇంకొక మాటను మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఈమె ఎక్కడికి వచ్చింది అనంటే ప్రభువు దగ్గర నివసించడానికి వచ్చింది. చాలా సందర్భాల్లో రిలేషన్షిప్ ఉన్న తర్వాత మనము రిలేషన్షిప్కి చాలా దూరంగా నివసిస్తూ ఉంటాం. మనం ఎవరితో ఉన్నాం అనంటే ప్రభువుతో ఉన్నవారని లోకం గుర్తెరిగింది. శిష్యులందరూ ఎవరితో ఉన్నవారని లోకం గుర్తెరిగింది చెప్పండి? వారు ప్రభువుతో ఉన్నవారని లోకం గుర్తెరిగింది. కానీ మనం ప్రభువుతో ఉన్నవారని తెలుసు, సేవకులని తెలుసు, మందిరంలోకి వెళ్తున్నామని తెలుసు. కానీ అదే టైంలో మనం సినిమా హాల్లో కనిపిస్తాం, బారుల్లో కనిపిస్తాం, టీవీల దగ్గర కనిపిస్తాం, ఇంకా చెప్పాలంటే పంపులు కొట్లాటల దగ్గర కనిపిస్తాం. వీళ్ళు ఏమని గుర్తుపెట్టుకోవాలి? వీళ్ళు ప్రభువుతో ఉన్నవారని లోకం ఎరుగుతూ ఉంది. ఎక్కడికి చూసినప్పుడు మనల్ని. మాకు పోయిన 5 సంవత్సరాల గవర్నమెంట్ ఏం చేసిందంటే బారు షాపుల్ని ఊరు బయటికి తీసుకొచ్చింది. మాకు నందిగామలో బైపాస్ రోడ్లో వరుసగా 4 బారు షాపులు వచ్చినాయి. మీకు తెలుసుగా ఇక జేమ్స్ గారు, అక్కడ పెట్రోల్ బంక్ ఎదురుగా వచ్చినాయి. నేను రమణా కాలనీ ఫస్ట్ రోడ్లో ఉంటా. ఈ బైపాస్ రోడ్లో మాకు ఇంకో చర్చి ఉంది, అక్కడికి వెళ్ళాలి. ఈ మధ్యలో వెళ్ళేటప్పుడు నేను ఆ బారు షాప్ దగ్గర చాలా వందల పాఠాలు నేర్చుకున్నా. 2-3 పాఠాలు చెప్తా. ఎక్కడి నుంచి? బెత్లెహేము నుండి కాదు, బారు షాపు. కరోనా టైంలో వాళ్ళందరూ ఎంత క్రమశిక్షణలో 9 గంటలకు ఓపెన్ చేస్తామంటే 9 గంటలకు గొడుగు వేసుకొని, అప్పుడు గొడుగు పెట్టుకోవాలి. కరోనా టైంలో గొడుగు అంత దూరం ఉండాలి కాబట్టి గొడుగు పెట్టుకొని చాలా చక్కగా లైన్లో మనం 9 గంటలకు ప్రార్థన అంటే ఎన్ని గంటలకు వస్తాం? వాళ్ళు నాకు ఏం నేర్పించారంటే 9 గంటలకు షాప్ తీయాలంటే షాపు తీయక ముందే వీళ్ళు గొడుగు వేసుకొని రెడీలో ఉన్నారు. ఎంత అద్భుతం అండి! పొరపాటున ఆదివారం నేను అటు వెళ్ళేటప్పుడు వాళ్ళ వైపు చూస్తే అయ్యగారు వందనాలు అంటారు. ఒరే బాబు, వీళ్ళు నన్ను కూడా కలిపేస్తారేమో అందులో.
అనిపించేది మొత్తం. వాళ్ళు టయానికి 9 గంటలకి బారు తెరుస్తున్నామంటే 9 గంటలకు ఉన్నారండి. కానీ మనం చెప్పండి కొంచెం జాగ్రత్తగా వినండి. మళ్ళీ అందులో ఒక ఆయన లీడర్ వస్తాడు ముందే, వాడు చెప్తున్నారు, అరే అందరు లైన్లో నిలబడండి. అక్కడ ఆ టైంలో ఏం నడిచిందంటే గొడుగుల వ్యాపారం నడిచింది. గొడుగు అద్దెకిస్తే 10 రూపాయలు. వీళ్ళంతా తాగుబోతులంతా గొడుగు వాడికెందుకు అద్దెకేవాలి అని చెప్పి ఒక లీడర్ని పెట్టుకొని ఫస్ట్ వాడు లైన్లో నుంచుంటాడు. వాడిది అయిపోవడంతో రెండో వాడికి గొడుగు ఇవ్వడానికి ఒక లీడర్ ఉన్నాడు అక్కడ. ఈ గొడుగులు పట్టుకునే వాళ్ళలో సీనియర్లు వస్తే వాడిని ముందు పెట్టి వెనక జూనియర్లు అందరూ వెనక్కి పోయారు. ఎవరన్నా సీనియర్ సేవకులు వస్తే కొంతమంది కొత్తగా వచ్చిన సేవకులు కూడా లెగొట్టలేదు, నిలబడిన కూడా అయ్యగారు వందనాలు అంటాం కూడా ఈ మధ్యకాలంలో తాగుబోతుల దగ్గర నుండి నేర్చుకున్నానండి సీనియర్లు గౌరవించడం. నేను ఆ మాట అర్థమైందా? ఏందయ్య గారు బెత్లెహేం గురించి చెప్తారంటే బారు గురించి చెప్తున్నారంటారా? కొన్నిసార్లు లోకంలో నుండి దేవుడు మనకు పాఠాలు నేర్పిస్తూ ఉంటాడు. వాళ్ళు ఎక్కడ గొడవలేదు. కరోనా టైంలో పోలీసు వాళ్ళు ఉంటారని ఎంత నీట్గా గొడుగేసుకొని పొద్దున్నే ఎన్ని గంటలకు వచ్చేవాళ్ళు, టైంకి ఉండేవాళ్ళు, అద్భుతాలు చేశారు వాళ్ళు. పొరపాటున మేము వందనాలు చెప్పిండు కదా అనేసి అక్కడ ఆగితే ఇంకొకటి అయ్యగారు మీరు కూడా ఉన్నారా అని అంటుండే ఒకసారి. వందనాలు చెప్పినప్పుడు పలకరించడానికి మనం ఆగిన వరకు అక్కడ ఇంకోటి అప్పుడే వెళ్తాడు అయ్యగారు ముల్లర్ గారు కూడా ఏడా ఉంటాయి అంటే సంగతి. ఈరోజు కొంచెం జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే, మేము ఊరికన వందనాలు చెప్పి అక్కడ నిలబడితేనే లోకం అనుకుంటుందంటే ముల్లర్ గారు కూడా ఎక్కడున్నారు అనుకుంటుంది. మరి అలాంటప్పుడు మనము యేసుక్రీస్తు అనే ఆయనతో బంధుత్వం ఏర్పడిన తర్వాత, ఆయనతో సంబంధం ఏర్పడిన తర్వాత, ఆయనతో అంటుకట్టబడిన తర్వాత, ఆయన వధువు సంఘంగా మనం ఏర్పడిన తర్వాత, ఆయన శిరస్సు మనము ఆయన శరీర భాగం అని తెలిసిన తర్వాత మనం లోకంలో జీవిస్తే మనల్ని ఎవరన్నా నమ్ముతారా? చెప్పండి, ఎవరు నమ్మటానికి అవకాశం లేదు. అందుకే ఈ ప్రవర్తన ఏంటి అని అంటే మునపటి సత్ప్రవర్తన కన్నా మామూలు ప్రవర్తన అని రాయబట్ల. చూడండి మరలా ఆ వచనం చూడండి జాగ్రత్తగా. 3వ అధ్యాయం 10వ వచనం. నా కుమారి యెహోవా చేత నీవు దీవెన నొందినదానివి, కొద్దివారినే కానీ గొప్పవారినే కానీ యవనస్తులు నువ్వు వెంబడింపక ఉండుట వలన నీ మునపట్టి ప్రవర్తన కాదు, మునపట్టి సత్ప్రవర్తన కంట. మునపు కూడా ఏముంది? అది సత్ప్రవర్తనే. మునపట్టి సత్ప్రవర్తన కన్నా వెనకటి సత్ప్రవర్తన మరీ ఎక్కువ అయిపోయింది. అంతకుముందు నాతో రిలేషన్షిప్ లేకపోయినప్పుడు మంచి ప్రవర్తన ఉంది, ఇప్పుడు నాతో రిలేషన్షిప్ వచ్చిన తర్వాత దానికన్నా మించిన ప్రవర్తన వచ్చింది. ఒక మాటలో చెప్పాలంటే ప్రభువుకి సమీపంగా వచ్చామంటే మన సత్ప్రవర్తన ఇంకా శక్తివంతంగా ఉండాలి, ఇంకా మంచిగా ఉండాలి, ఇంకా పరిశుద్ధంగా ఉండాలి. కానీ ఈ రోజుల్లో ప్రభువు దగ్గరకు వచ్చే కొద్దిగా మనం దిగజారిపోతూ ఉన్నాం. జాగ్రత్త. ఈ ఉదయకాల సమయంలో మరలా మీకు చెప్పే మాట ఏంటంటే, మీ హృదయముల యందును ప్రభువుని యేసుని ఎలా ప్రతిష్ఠించుకోవాలి? ప్రభువుగా ప్రతిష్ఠించుకోవాలి, క్రీస్తుని ప్రభువుగా ప్రతిష్ఠించుకోవాలి. ఈ ప్రతిష్ఠిత దినోత్సవంలో జాగ్రత్తగా వినండి. మొదటిది బెత్లెహేం దగ్గరికి రిటర్న్ అవ్వండి. రెండోది మిమ్మల్ని విడిపించగలిగిన యేసు క్రీస్తు, ఆయనే మనల్ని రిడీమ్ చేయగలడు ఆయనే. దాని మూడోది మనల్ని రిడీమ్ చేసిన తర్వాత వదిలిపెట్టేవాడు కాదు, ఆయన మనతో రిలేషన్షిప్ని ఏర్పాటు చేసుకునేవాడు. దాని 4వ అధ్యాయానికి రండి. 4వ అధ్యాయంలో మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే 4వ అధ్యాయంలో ఇప్పుడు చదువుకున్న 6వ వచనం నుండి 7వ వచనం నుండి నేను చదువుతున్నా, జాగ్రత్తగా చూడండి. 4వ అధ్యాయం 7వ వచనం నుండి, ఇశ్రాయేలులలో బంధు ధర్మమును గురించి కానీ క్రయ విక్రయములను గురించి కానీ ప్రతి సంగతి స్థిరపరచుటకు పూర్వమున జరిగిన మర్యాద ఏదనగా ఒకడు తన చెప్పు తీసి తన పొరుగువానికి ఇచ్చుటయే. ఈ పని ఇశ్రాయేలులో ప్రమాణముగా ఎంచబడిను. 8వ వచనం నుండి చదువుతున్న, జాగ్రత్త చూడండి. ఆ బంధువుడు నేను దానిని సంపాదించుకున్నామని బోయేజుతో చెప్పి తన చెప్పు తీయగా, బోయేజు ఎలెమేలుకు కలిగినది యావత్తును, కిల్యోనుకును మహులోనుకు కలిగినది యావత్తును నయోమి చేతిలో నుండి సంపాదించుతునని నేను అన్నందుకు మీరు ఈ దినమున సాక్షులై ఉన్నారు. మరియు చనిపోయిన వారి పేరట అతని స్వాస్థ్యము స్థిరపరచమన్నట్లు చనిపోయిన వారి పేరు అతని సహోదరుల నుండి అతని స్థలం యొక్క ద్వారం నుండి కొట్టివేయబడక ఉండునట్లు నేను మహులోను భార్య అయిన రూతును అను మోయాబురాలను సంపాదించుకొని పెళ్లి చేసుకుని ఉన్నాను. దీనికి మీరు ఈ దినమున సాక్షులయ్యుందిరని పెద్దలతోనూ ప్రజలందరితోనూ చెప్పను. ఈ భాగంలో నుండి కొన్ని విషయాలు మనము ఆలోచన చేద్దాం. ఈ 4th చాప్టర్కి ఒకవేళ మనం టైటిల్ పెట్టుకోవాలంటే ఇట్ ఈజ్ ఎ రీస్టోరేషన్. పెళ్ళైపోయి విధవగా తయారు చేయబడిన జీవితంలో మరలా ఏం చేయబడుతుంది చెప్పండి? వివాహము పునరుద్ధరించబడుతుంది, రీస్టోర్ చేయబడుతుంది. ఈ మాటల దగ్గర కొంచెం జాగ్రత్తగా కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాం. అంతకుముందు ఎలా జరిగేది అనంటే, చెప్పు తీసి
క్రయ విక్రయములు ఏమని రాయబడిందో చూడండి జాగ్రత్తగా. నేను ఇక్కడ 4 మాటలు చెప్పేసి వాక్యాన్ని ముగించేస్తా. 7వ వచనంలో ఇశ్రాయేలులో బంధు ధర్మముల గురించి, క్రయ విక్రయముల గురించి ఆ రోజుల్లో ఈ వ్యక్తిని సంపాదించుకోవాలంటే క్రయాన్ని చెల్లించాలి. ఆ పద్ధతి ఏంటి చెప్పండి? చెప్పు తీసి వేరే వాడి చేతిలో పెట్టడం. కానీ మనల్ని కొనటానికి దేవుడు సిలువతో కొనుక్కున్నాడు, మనల్ని రక్తంతో కొనుక్కున్నాడు, మనల్ని చెప్పులతో కొనుక్కోవాలా దేవుడు. మనం రిస్టోర్ చేయబట్టడానికి దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించినడు. మనం సొత్తు కాదు, ఆయన విలువ పెట్టి కొనుక్కున్నవాడు. మనం అనుకుంటాం నా ఇష్టం వచ్చినట్లు తిరగవచ్చు, తాగొచ్చు, తినవచ్చు, ఏమైనా చేయొచ్చు అంటానికి లేదు. నువ్వు కొనుక్కున్న దానివి. ఎవరు నిన్ను కొనుక్కున్నారో యజమానికి నువ్వు తగినట్లుగా ఉండాలి. బెత్లెహేములో చెప్తున్న మాట ఏంటి అని మనం ఆలోచన చేస్తే, నేను ఇక్కడ చాలా మాటలు, ఒక్క మాటే ఈ ఉదయకాల సమయంలో మీకు జ్ఞాపకం చేస్తా. జాగ్రత్త చూడండి. 10వ వచనంలో ఒక మాట రాయబడింది. నేను మహులోను భార్య అయిన, చూసారా 10వ వచనం మధ్య భాగంలో ఉంది. నేను మహులోను భార్య అయిన రూతను మోయాబీరాలను, మరలా చదవండి, మరలా జాగ్రత్త చదవండి. నేను మహులోను భార్య అయిన రూతను మోయాబీరాలను, మహులోను భార్య అయిన రూతు అను మోయాబీరాలను సంపాదించుకొని, నేనంట ఆమెను సంపాదించుకోవటానికి ఈయన మామూలుగా బోయేజును రూతు సంపాదించుకోవాలా, రూతుని బోయేజు సంపాదించుకోవాలా చెప్పండి? అసలు భర్త చచ్చిపోయిన వాడిని ఆమెను సంపాదించుకోవటం ఏంటి చెప్పండి? జాగ్రత్త వినండి. మహులోను భార్య అయిన రూతను మోయాబీరాలను సంపాదించుకోవటానికి బోయేజుని అడిగితే బోయేజు చెప్తున్న పాఠాలు ఈ ఒక్క వచ్చిన దగ్గర ఎంతసేపు చెప్పమన్నా 3 గంటలా చెప్పమన్నా చెప్తా. కానీ నాకు అంత ఆరోగ్యం లేదు. జాగ్రత్త వినండి. జాగ్రత్తగా 4 మాటలు చెప్తాను. నెంబర్ 1, దేవుడు మనల్ని సంపాదించాలనుకున్నాడు. ఎలా సంపాదించుకుంటే తెలుసా? చెప్పండి. 20 అధ్యాయం 28 వచ్చిన, ఎక్కడ 20 అధ్యాయం? అపోస్తల కార్యం 20-28 వచ్చిన, దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకొని. మనల్ని సంపాదించడానికి అసలు మన దగ్గర ఏముందని మనల్ని సంపాదించుకోవాలి? నాకు అర్థం కాదు. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరినైనా సంపాదించుకోవడానికి ఏమన్నా ఉందా మన దగ్గర? మీ దగ్గర ఏమైనా ఉంది, కానీ నా దగ్గర అసలు ఏమి లేదు. ఆరోగ్యం లేదు, పుట్టుకతోనే గుండె దెబ్బతో పుట్టినోడు ఏమి నిలబట్టడానికి కూడా అవకాశం లేదు. 4 అడుగులు నడిస్తే అక్కడ గుమ్మం దగ్గర నా శరీరం అంతా నీళ్ళ ఆకారంలో మారిపోయి, చేతి గోళ్ళన్నీ నీళ్ళ ఆకారంలో బ్లూ కలర్లో మారిపోయి, కళ్ళన్నీ పైకి ఎగిరిపోయి గిలగల కొట్టుకునే పరిస్థితుల్లో దేవుడు నన్ను సంపాదించడానికి ఆయన సిలువ రక్తం కార్చడం ఏంటండి? ఈరోజు అసలు రూతను సంపాదించడానికి బోయేజ్ డబ్బులు కట్టడం ఏంటి? నాకు అర్థం కాలేదు. ఇదే సిలువ ప్రేమ. బెత్లెహేములో ఏముంది అని అంటే, దేవుడు మనల్ని రిస్టోర్ చేయటానికి దేవుడు ఆయనే తన స్వరక్తం ఇచ్చి, చెప్పండి, తన్ను తాను అప్పగించుకున్నాడు. యేసుక్రీస్తు ప్రభు ఇక్కడికి ఎందుకు వచ్చాడు భూమి మీదకి అని అంటే, నేను అనేకులకి క్రయధనముగా నన్ను నేను సమర్పించుకోవటానికి వచ్చాను. నేను పని చేయించుకోవటానికి రాలా, అనేకులకి పరిచర్య చేయటానికి, పరిచర్యలో భాగంగా నన్ను నేను క్రయధనంగా అప్పగించుకోవటానికి వచ్చాను. ఇంకో మాట మీకు జ్ఞాపకం చేస్తాను. మరలా వచ్చిన చదవండి. నేను మహులోను భార్య అయిన, ఎవరి భార్య అంటే చెప్పండి? అసలు వేరే వాడి భార్య. ఇక్కడ జాగ్రత్త, మహులోని దేనికి సాదృశ్యంగా ఉన్నాడు అని అంటే, ఈయన కూడా ధర్మశాస్త్రానికి సాదృశ్యంగా ఉన్నాడు. మనం బైబిల్లో ప్రతి వ్యక్తి 3 వివాహాలు ఉంటాయి. జాగ్రత్త ఉండండి. అలా ఇప్పుడు మీరు వెళ్ళి 3 పెళ్ళిళ్ళు చేసుకోమని, అది కాదు నేను చెప్పేది. మొదటిది ఏంటంటే, మనం పుట్టడంతోనే పాపముతో మనం ఏలుబడి చేస్తూ ఉన్నాం. మొట్టమొదటి పెళ్ళి ఎవరితో అయిందంటే పాపముతో అయిపోయింది. శాపం భయంకరమైన. దీన్ని విడిపించడానికి మొట్టమొదటి వరుడు వచ్చాడు, ఆయన ధర్మశాస్త్రం ఏం చేయలేదు అని అంటే, పెళ్లి చేసుకుంది కానీ ఇట్ ఈస్ వెరీ స్ట్రిక్ట్ హస్బెండ్. ఎలాంటి వాడు అంటే 5 గంటలకు మందిరానికి రావాలంటే 4:59కి వచ్చినా చంపేస్తాడు, 5:01కి వచ్చినా కూడా ఏం చేస్తాడు చెప్పండి? 5 అంటే 5కు రావాల్సిందే. ఈ భర్త ఎదుగురా ఒక నిమిషం ముందు వచ్చినావు అనుకో, ఎందుకు వచ్చినవాడు రాళ్ళతో కూడా చంపేయమంటాడు. ఒక నిమిషం వెనక్కి వచ్చినావు అనుకో, ఎందుకు లేటుకు వచ్చినవాడిని చంపేయమంటాడు. వీడితో భరించలేక ఈ వ్యక్తులు చచ్చిపోవటమే. కానీ వేరొక వ్యక్తి వచ్చాడు, ఆయన ఎలాంటి వాడంటే ధర్మశాస్త్రానికన్నా మించిన భర్త, మనల్ని కొనుక్కున్న భర్త. ఈ వచనాలన్నీ మీకు జ్ఞాపకం చేస్తారు. రోమిలకు రాసిన పత్రిక 7వ అధ్యాయానికి రండి. త్వరగా కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాం. రోమిలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 1వ వచనం నుండి మనం చదివితే, సహోదరులారా, మనుషుడు బ్రతికున్నంత కాలము ధర్మశాస్త్రం అతని మీద ప్రభుత్వం చేయుచున్నదని మీకు తెలియదా?
ధర్మశాస్త్రం ఎరిగిన మీతో మాట్లాడుచున్నాను. భర్త గల స్త్రీ భర్త బ్రతికి ఉన్నంత వరకే ధర్మశాస్త్రం వలన అతనికి పాపం అనే భర్త ఏలుబడి చేస్తూ ఉంది. రెండోది ధర్మశాస్త్రం అనే భర్త. మనం ప్రభువు గురించి ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాం. 4వ వచనం దగ్గరికి రండి. 3వ వచనం చివరి భాగంలో విడుదల పొందును గనక వేరొక పురుషుని వివాహం చేసుకుని నన్ను వ్యభిచారిని కాకపోను. 4వ వచనంలో కావున నా సహోదరులారా, మనము దేవుని కొరకు ఫలము ఫలించినట్లు మృతుల్లో నుండి లేపబడిన క్రీస్తు అను వేరొకరిని చేరుకొనుటకు, అందరూ చెప్పండి, క్రీస్తు అను వేరొకరిని చేరుకొనుటకు. ఓ బహులోను భార్య అయిన రూతు, నువ్వెవరిని చేరుకోవాలి? బోయేజుని చేరుకోవాలి. ఈ లోకంలో కలిసిపోయిన మనల్ని, దేవుని స్వరూపములో దేవుని పోలికలో ఉన్న మానవులైన మనల్ని మరలా ఈ లోకములో ఉన్న అన్ని మనల్ని ఏలుబడి చేసినాయి. ఆ తర్వాత ధర్మశాస్త్రం వచ్చింది, ధర్మశాస్త్రం కూడా ఏలుబడి చేసింది, కానీ మనల్ని విడిపించలేకపోయింది. కానీ యేసు క్రీస్తు ప్రభు అనే వరుడు వచ్చాడు. ఆయన ఎలాంటి వాడు అని అంటే 9 గంటలకు ప్రార్థన అంటే 8:59గా వస్తున్నవా ప్రభు అంటాడు. త్వరగా పని చేసుకో, నేను కూడా నీతో కలిసి పని చేస్తా, ఇద్దరం కలిసి ఎక్కడికి వెళ్దాం? 9 గంటలకల్లా మందిరం వెళ్దాం. ఒక క్షణము లేట్ అవటానికి, ఒక క్షణము ఆలస్యమైన దేవుడు మన పక్షంగా ఉండేవాడు. అందుకే క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేనే లేదు. ఎలాంటి వాడు అని అంటే ఈమె గురించి మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఈమె దగ్గర ఏ మంచి క్వాలిఫికేషన్స్ లేవు. ఉన్నాయా ఏమన్నా? ఆమెను సంపాదించడానికి ఆయనే డబ్బంతా ఖర్చు పెడుతుండడు, ఆస్తి అంతా ఆమె కొరకు ఖర్చు పెడతా ఉన్నాడు, ఎవరెవరికి చెల్లించాలో వాటి కొరకు చెల్లిస్తూ ఉన్నాడు. ఇంకా చెప్పాలి అని అంటే మహులోను వదిలేసిన ఏమని ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఏం చేస్తున్నా చెప్పండి? మరలా వివాహం చేసుకుంటా ఉన్నాడు. 3వ విషయాన్ని కూడా మీకు జ్ఞాపకం చేస్తా. ఏమైనా సంపాదించడానికి అసలు ఏమెవరు? అన్యురాలతో పని ఏంటి? ధర్మశాస్త్రం ఎందుకు చేయజాలకపోయిందో తెలుసా? అన్యుడిని అసలు లోకంలో నుండి అన్యుడిని లోపల రానియటానికి ఇష్టపడదు. అసలు ఎందుకు ధర్మశాస్త్రం నేను చేయను అన్నది తెలుసా అంటే, అన్యురాల్ని నయోమి యూదురాలు ఏం చేశారు? వివాహం చేసుకున్నారు. ఇక్కడున్న మనం అందరం అన్యులమే. అసలు మనం సంపాదించడానికి యేసుక్రీస్తుకి ఏం పనండి? నేను యూదులకి రాజుగా వచ్చాను అన్నాడు. కానీ ఆయన ఏం చేశాడంటే సిలువలో కుడివైపున ఎడమ వైపున దొంగల మధ్యలో ఏలబడ్డాడు. అన్యురాలైన 4 స్త్రీలను ఆయన వంశావళిలో పెట్టుకున్నాడు. ఒక మాటలో చెప్పాలంటే ఆ మోయాబురాలైన రూతు గర్భంలో నుండే దావీదు వంశంలో నుండే యేసుక్రీస్తు వంశంలోనికి రావటానికి ఇష్టపడ్డాడు రక్షకుడు. బెత్లెహేములో ఏముంది అని అంటే అన్యులైన మనల్ని సంపాదించడానికి యేసుక్రీస్తు ప్రభు రక్తం చిందించే అంత ప్రేమ ఉంది. అన్నమాట అర్థమవుతుందా? ఇంకా ఏమైనా సంపాదించుకోవాలంటే డబ్బున్నోడిని సంపాదించుకోవాలంటే ఖర్చు పెడతాం మనం. అర్థమైందా? ఇప్పుడు తమ్ముడిని సంపాదించుకోవాలనుకో, ఆ కీబోర్డ్ రావాలంటే ఎంతో కొంత మనం తమ్ముడు నువ్వు ఇలా రా, నీకు అది అని ఇదని ఏదో ఒక మ్యాథ్ వేయాలి. కానీ రూతు దగ్గరే ఉంది, ఆస్తి మొత్తం బాగొట్టుకుంది, భర్తను బాగొట్టుకుంది, మామను బాగొట్టుకుంది, పిల్లలు లేరు, ఆస్తి లేదు. ఎవరు పొలంలోకి వచ్చి ఏరుకుంటుంది చెప్పండి? బోయేజు పొలంలో వచ్చి పని చేసుకుని ఏరుకునే ఆమె కొరకు ఈయన మొత్తం డబ్బులు ఖర్చు పెట్టడం అంత అవసరమా అంటే, నీ కోసం నా కోసం సిలువలో ఏదైనా ఇవ్వటానికి ఇష్టపడిన వాడు. ఓ మాటలో చెప్పాలంటే మనము ధనవంతులు కావాలని ఆయన మన దరిద్రతను ఎరిగిన వాడై మనల్ని ధనవంతులు చేయటానికి ఆయన దరిద్రుడయ్యాడు. ఎంత దరిద్రుడయ్యాడంటే మనకి మామూలుగా లోకంలో ఉండే పిక్చర్స్లో కనిపించదు, కానీ వాస్తవానికి చూస్తే యేసుక్రీస్తు ఒంటి మీద కనీసం నూలు పోగు కూడా లేనంత దరిద్రుడిగా అయిపోయాడు. మనకి కనీసం బొమ్మల్లో పైన ఈ నడుముకి ఏదో మొల ఉన్నట్లుగా అనిపిస్తుంది, కానీ ఏ వస్త్రము లేదు. ఎంత అనంటే కటికి దరిద్రుడిగా నిలబెట్టింది సిలువ. ఈరోజు దేనికోసం అంటే అన్యులైన మన కోసము, రూపాయి వాల్యూ కూడా చేయని మన కోసం దేవుడు పరలోకం నుండి మన కోసం దిగి వచ్చాడండి. ఎందుకు ప్రభువుని ప్రతిష్ఠించుకోవాలి ఈ ఉదయకాల సమయంలో అంటే, నిన్ను మందిరం లోపలికి రంపించడానికి కూడా మనకు అర్హత లేదు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరికి. కానీ యేసుక్రీస్తు ప్రభు ఇశ్రాయేలీలకు ఇవ్వని ఆధిక్యత మనకిచ్చిన ఆధిక్యత ఏంటంటే, వాళ్ళు భూమి మీద ఉన్నారు, మనం మాత్రం పరలోకంలో దేవుని సింహాసనం పైన సంఘం కూర్చోటానికి దేవుడు ఆధిక్యత ఇచ్చాడు. ఈరోజు మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే బెత్లెహేముకి ఎందుకు రావాలి అని మనం ఆలోచన చేస్తే, ఆమె ఎందుకు సంపాదించుకోవాలి, ఎందుకు బంధువు ధర్మాన్ని చేయాలి అని అంటే, ఆమె భర్త చనిపోయిండు, ఆస్తుపాస్తులు ఏమీ లేవు, ఆమె పని చేసుకుని ఏరుకునే ఆమె అన్యురాలు, దూరస్తురాలు, యవన కాలంలో ఉండే యవనేచ్ఛలన్నీ ఉన్నామా. కానీ అలాంటి ఆమె కోసం మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయనకున్న సర్వస్వాన్ని కోల్పోయిన వాడు. ఈరోజు మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఇంకెంతకన్నా ఎక్కువ మాటలు నేను చెప్పలేను. ఈరోజు ప్రభువును మనం ప్రతిష్ఠించుకోవాలి. ఎందుకోసం ప్రభు దగ్గరికి రావాలో, బెత్లెహేము రావాలో 4 మాటలు మీకు జ్ఞాపకం చేశాను. నీకు అన్నీ పోతే పర్లేదు, ఏం కంగారు పడద్దు, ప్రభు దగ్గరికి రండి.
మరలా ఎక్కడికి రావాలి చెప్పండి? నువ్వు ఎక్కడి నుండి అయితే వెళ్ళావో అదే తిరిగి బెత్లెహేము దగ్గరికి తిరిగి రండి. మారాగా మారిపోయిన నీ జీవితాన్ని దేవుడు మధురంగా మార్చగలడు. రిక్తురాలుగా అయిపోయిన నీ జీవితాన్ని దేవుడు ఏం చేయగలడు చెప్పడు? సమృద్ధిగా. ఇప్పుడు ప్రభు పక్కన కూర్చోటంతోనే, బోయేజ్ పక్కన కూర్చోటంతోనే ఏమైపోయింది చెప్పండి? ఏమన్నా చేదు ఉందాములో, ఏమన్నా కొదువు ఉందాములో? ఏమీ లేదు. 4 అధ్యాయాల్లో మాటలు మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, నేను ఇంకో మాటలు నాకు ఫ్లో ఆగట్లేదు కానీ ముగించేస్తానన్న జాగ్రత్తనండి. ఇంకో మాట చెప్పమంటారా? అసలు ఈ పుస్తకానికి బోయేజ్ అని పేరు పెట్టాలా, రూత్ అని పేరు పెట్టాలా? వాస్తవానికి ఆస్తిపరుడు అంతా ఎవరు? దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడంటే మన పేరు రాస్తారండి ఆయన దగ్గర. పరలోకంలో ఆ పట్టణం పైన తెల్లరాతి పైన మన పేరు రాసుకొని దేవుడు సంతోషించేవాడు. ఆయన బోయేజ్ అని పేరు పెట్టలా. దేవుడు నిన్ను అద్భుతంగా చూస్తా ఉన్నాడు. ఎవరి దగ్గరికి రావాలి అంటే, ఇప్పుడు చెప్పండి, రూతు పేరు బారిపోయిందా? దేవుడు ఈ పుస్తకంలోనే, భూమి మీద ఉన్న ఈ పుస్తకంలో 66 పుస్తకాల్లో ఉన్న ఒక పుస్తకానికి ఆమె పేరు పెడితే, పరలోకంలో ఉన్న జీవగ్రంథంలో అక్కడ ఉన్న టైటిల్స్లో సంఘం పేరు ఎంత పెద్దగా రాస్తాడో ప్రభు. ఈరోజు మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే బెత్లెహేము దగ్గరికి రావాలి. ఈరోజు జ్ఞానులు వాళ్ళు సంపాదించిందంతా కొంతమంది పేర్లు మీకు జ్ఞాపకం చేస్తా. ఊరకనే ప్రభువును సంపాదించడం ఎంత గొప్ప అంటే ప్రపంచంలో జ్ఞానులకు తెలిసింది. జ్ఞానులు ఏమన్నారంటే, ప్రభువుని క్రీస్తుని సంపాదించుకోవటానికి 600 కిలోమీటర్ల దూరమైన మేము ఎక్కడికి వస్తాం చెప్పండి? బెత్లెహేముకి వస్తాం. ఆయన సంపాదించుకోవటానికి మా సంపాదనలన్నీ వెండి, బంగారము, సాంబ్రాణి, బోళము ఆయనను సంపాదించుకుంటే దేనికి పనికిరావి ఇవి. ఆయన ఎదుట మేము వీటిని సమర్పించేస్తాం. మా పెట్టెలన్నీ తెచ్చి, మా ఆస్తులన్నీ తెచ్చి ఆయన ముందు పెట్టినా సరిపోదు. అపోస్తలుడైన పౌలు అంటాడు, నేను క్రీస్తును సంపాదించుకోవటానికి నాకు ఏమేమి లాభకరములో వాటినన్నిటిని ఏం చేశాను చెప్పండి? నష్టముగా, పెంటగా ఎంచుకున్నా. ఈరోజు మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, కానీ ఆయన మనం చెప్తుండు, మీరు నన్ను సంపాదించుకునే ముందు నేను మిమ్మల్ని సంపాదించుకున్నాను. ఇది ఎంత అద్భుతం అండి. దేవుడు మనల్ని రీస్టోర్ చేసేవాడు. ఈ 4 మాటలు గుర్తుపెట్టుకోండి. ఈ ఉదయకాల సమయంలో బెత్లెహేము జీవితంలో నుండి మనం నేర్చుకునే మాట ఏంటంటే, ప్లీజ్ రిటర్న్ టు క్రైస్ట్. క్రీస్తు దగ్గరికి తిరిగి రండి. నెంబర్ 2, నిన్ను విడిపించగలిగిన రక్షకుడు, విమోచకుడు ఆయనే యేసుక్రీస్తు ప్రభువే. ఆయన రిడప్షను మనకిచ్చేవాడు, మనల్ని విమోచించేవాడు, మనల్ని విడిపించేవాడు. పాపము నుండి, శాపము నుండి, నాశనము నుండి, ఉగ్రత నుండి, భయంకరమైన దారిద్ర్యత నుండి, అన్నిటి నుండి మనల్ని విడిపించేవాడు. 3వది, ఆయన మనతో సంబంధ బాంధవ్యాన్ని పెట్టుకునేవాడు. ఆయన శిరస్సుగా, ఆయనే భర్తగా, ఆయనే సహోదరుడుగా, ఆయనే స్నేహితుడుగా, ఆయనే మనకు కావలసిన వాటిలన్నింటినీ సమకూర్చే రక్షకుడుగా ఆయన మనతో సంబంధ బాంధవ్యాన్ని కలిగిన వాడు. అంత మాత్రమే కాదు, చివరికి ఆయన ఎలాంటి వాడంటే నీ జీవితాన్ని తిరిగి పునరుద్ధరించగలిగిన వాడు. పేరు లేని నీ జీవితం ఏమైపోయిందంటే ఇప్పుడు బోయేజ్ భార్య అయిపోయింది. ఆమె జీవితంలో నుండి ఆమెను ఏం ఆశీర్వదిస్తున్నారో చూడండి. 11వ వచనంలో ఆయన సాక్ష్యాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, 12వ వచనం, 4వ అధ్యాయం 12వ వచనం, ఎఫ్రాతాలో నీవు క్షేమాభివృద్ధి కలిగిన వాడవై బెత్లెహేములో నీవు ఖ్యాతి నొందుదువు. యెహోవా ఈ యవనారు వలన నీకు దయచేయు సంతానము నీ కుటుంబమునకు తామారు యోదాకు కనిన ఫెరేసు కుటుంబం వల్లే ఉండునుగాక. కాబట్టి బోయేజు రూతును పెండ్లి చేసుకొని ఆమె ఎద్దుకు పోయినప్పుడు యెహోవా గర్భవతి అగునట్లు అనుగ్రహించిన గనక ఆమె కుమారుని కనెను. 17వ వచనం చివరి భాగంలో అతడు దావీదునకు తండ్రి అయిన యెషయా యొక్క తండ్రి. పేరేమైపోయింది చెప్పండి? ఇందాక నేను చదివించిన మొట్టమొదటి వచనం, మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనం, అబ్రహాము కుమారుడును చెప్పండి, దావీదు కుమారుడును అయిన యేసుక్రీస్తు వంశావళి. ఈ బోయేజ్ ఎంత అద్భుతం అండి. ఏమీ లేని రూతుని తీసుకొని వచ్చి జీవగ్రంథంలో ఆమె పేరు రాయించిన ఆయన పరలోకంలో సంఘం అనే నీ పేరు, నా పేరు రాయగలిగినవాడు. ఎప్పుడో రావాలంటే ప్రభు దగ్గరికి రావండి. ఈ ఉదయకాల సమయంలో మనల్ని మనం ప్రభువుకి అప్పగించుకుందాండి, ఆయన చేతులకు అప్పగించుకుందాండి. ప్రభువు దగ్గర, బెత్లెహేము దగ్గర, రొట్టెలు దొరికే స్థలం దగ్గరికి మన జీవితాన్ని సమర్పించుకుందాండి. దేవుడు ఈ మాటలను దీవించునుగాక.